మాస్టర్బేషన్ అనేది అబ్బాయిలు చేస్తారు, అమ్మాయిలు చేస్తారు. మాస్టర్బేషన్ చేసే విధానాలు చాలా ఉంటాయి. కొంతమంది దిండు మీద ఒత్తిడి తీసుకొచ్చి పెడతారు, కొంతమంది చేత్తో ఊపుకుంటారు, కొంతమంది అమ్మాయిలు చేత్తో ఊపుకుంటారు, లేదా ఒక గుడ్డను కానీ ఏదైనా బొమ్మను కానీ లేదా క్యారెట్ కానీ వంకాయలు దోసకాయలు ఏమైనా కానీ దాంట్లో ఇన్సర్ట్ చేసుకుంటారు. అదంతా అమ్మాయిలు చేస్తారు. అబ్బాయిలకు వచ్చేసి ఈ మాస్టర్బేషను అప్పుడో ఇప్పుడో చేసుకుంటే నష్టం లేదు, కానీ రెగ్యులర్గా మాస్టర్బేషన్ అలవాటైపోయిన తర్వాత వాళ్ళు నిజంగా అమ్మాయిలో ఉన్నటువంటి అందాన్ని ఆనందించలేరు. అమ్మాయి ఆనందం అనేది చూడాలి. ఇది విర్చువల్. ఇప్పుడు మాస్టర్బేషన్లో అక్కడ ఎవరు ఉండరు, ఊహించుకోవాలి ఏదో అమ్మాయి ఉంది అని. కొంతవరకు పర్వాలేదు, దీన్ని ఫ్యాంటసీ అంటారు. వైఫ్ అందంగా లేకపోయినా మీరు ఐశ్వర్యరాయ్ని ఊహించుకొని సంసారం చేయొచ్చు. కానీ దానికే కంపల్సివ్ న్యూరోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. మాస్టర్బేషన్ అనేది ఒక రోజు చాలాసార్లు చేయడము, దానికి అడిక్ట్ అయిపోవడము, అటువంటప్పుడు మాత్రం వాళ్ళు శృంగారాన్ని ఎంజాయ్ చేయలేకుండా అయిపోతారు. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ ఐటమ్ చదివాం మనం. ఫ్లైట్లో పక్కన ఒక లేడీ ట్రావెలర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఏమో పైనుంచి ఒక చిన్న షాల్ లాంటిది వేసుకొని మాస్టర్బేట్ చేశాడు. అమ్మాయి షీ గేవ్ ఏ కంప్లైంట్ టు ది ఎయిర్ లైన్స్. అంటే వాడికి పక్కన ఒక అమ్మాయి ఉన్నారు. ఈ సోషల్ ఇన్హిబిషన్స్ కూడా లేవు, ఎందుకంటే ఈ కుడ్ నాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. మాస్టర్బేషన్కి అలవాటైపోయి కంట్రోల్ అనే శక్తి కూడా పోయింది. కనుక ఎనీథింగ్ అన్కంట్రోలబుల్ ఉండి కంపల్సివ్ న్యూరోసిస్ అనే డిజార్డర్కు వెళ్ళిపోతే మాత్రం మాస్టర్బేషన్ వల్ల నష్టమే. తర్వాత కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక్కోసారి నా దగ్గరికి పెద్ద మనుషులు వస్తారు, 85, 90 ఇయర్స్, భార్య చనిపోయిన సార్ 2 ఇయర్స్ అయింది, కానీ ఏదో అనీజీగా ఉంది అంటారు. వాళ్ళు కూడా నేను చెప్తాను, బాబు మాస్టర్బేట్ చేసుకోండి, లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ తీసేయండి, దానివల్ల ప్రాస్టేటిక్ కంజెషన్ తగ్గి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. కనీసం వారానికి 2 సార్లు శృంగారం చేసైనా మాస్టర్బేట్ చేసైనా ఏదో రకంగా ఇజాక్యులేట్ చేసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.